గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ విషయాల్లో ఈ 6 వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మేఘాలయ అనేది ఒక టూరిస్ట్ స్పాట్, డ్రమ్బు, కుక్కరు, ఆ తర్వాత కూల్ డ్రింక్స్, మరోవైపుగా పాయిజన్ అండ్ సెల్ఫీ. ఇవన్నీ మీకు ఒక సర్వసాధారణటువంటి ఒక విజువల్స్గానే కనిపిస్తున్నాయి. కానీ ఇవి ఒక మారణాయుధాలు. హనీమూన్ కని తీసుకెళ్ళి సోనం అనేటువంటి ఒక మహిళ తన భర్తను అక్కడ హతమార్చింది. ఇది ఒక మారణాయుధంగా మలుచుకుంది. డ్రమ్లో కుక్కు పెట్టినటువంటి సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి. ఒక భర్తని డ్రమ్లో కుక్కు పెట్టింది. కుక్కర్లో ఒక భార్యను ఉడికించి పొడి చేసి బయట పాడేశాడు ఒక భర్త. కూల్ డ్రింక్స్లో మత్తు మందు కలిపి హతమార్చాడు ఒక భార్యని ఒక భర్త. పాయిజన్ ఇచ్చి భర్తని చంపేసి లవర్ దగ్గరికి వెళ్ళిపోయింది ఒక భార్య. మరోవైపుగా సెల్ఫీ పేరుతో కూడా మొన్న మధ్య నదిలో తోసేసింది ఒక భర్తని ఒక భార్య. ఇవన్నీ కూడా ఒక మారణాయుధాలుగా మర్చుకుంటున్నారు. ఇవన్నీ నాకెందుకు బాబోయ్, పోతే పోయింది, పీడ విరగడైపోయిందని చెప్పి ఒక భర్త ఏకంగా తనకు తానే పాలాభిషేకం చేసుకునే సందర్భాలు కూడా చూసాం. ఇప్పుడు దాదాపుగా అటువంటి పోలే అంశమే మరోటి తెర మీదకి వచ్చింది. భర్త పేరు రామ్ చరణ్, 47 ఏళ్ల వయసు, ముంబైలో టైల్స్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. కానీ భార్య తనకంటే ఒక 15 ఏళ్ల చిన్నోడైనటువంటి సోనుతో అక్రమ సంబంధానికి దిగింది, ప్రేమ వ్యవహారానికి దిగింది. ఏకంగా భర్తను వదిలేసి అక్కడికి వెళ్ళిపోయింది కూడా. అయితే ఇంట్రెస్టింగ్గా ఈ ఇద్దరికి 20 ఏళ్ల క్రితమే పెళ్ళైంది. 20 ఏళ్ల క్రితం పెళ్ళైన తర్వాత ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు కూడా విరిగి పుట్టారు, జన్మించారు. సో ఇద్దరు కూడా నలుగురు కూడా బాగానే ఉన్నారు. చదువుకుంటున్న వాళ్ళు చదువుకుంటున్నారు, పనికి వెళ్ళే వారు పనికి వెళ్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. భర్తే తన భార్యని తన పిల్లల్ని ఉత్తరప్రదేశ్లో వదిలేసి పని నిమిత్తం రెక్కాడితేగా డొక్కాడని జీవితాలు ముంబైకి చేరుకొని ఒక టైల్స్ కార్మికుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో భార్య తనకంటే 15 ఏళ్ళు చిన్నవాడైనటువంటి సోనుతో, 25 ఏళ్ల వ్యక్తి, సో 15 ఏళ్ళు చిన్నవాడైనటువంటి ఒక సోనుతో అక్రమ సంబంధంలోకి దిగింది. వాడేం పెద్దగా పొడిచి కట్టగట్టేవాడేం కాదు, కానీ వాడు చేసేదే కూలీ పని. ఆ కూలీ పనికి దినసరి కూలీతో ఈ భార్య ప్రేమ వ్యవహారంలో దిగింది. అయితే ఇద్దరూ కలిసి 7 నెలల పాటుగా డైరెక్ట్గా ఒక ప్రత్యేక కాపురం పెట్టేశారు. వేరే చోట కూడా వెళ్ళిపోయింది ఆ సదరు మహిళ. జానకిదేవి ఆ భార్య పేరు. ఇద్దరు కలిసి కొన్ని రోజుల పాటుగా 7 నెలల పాటుగా ఇద్దరు ఒకే దగ్గర ఉండారు. పిల్లలు వదిలేసింది, భర్తను వదిలేసింది. అప్పుడు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు జానకిదేవిని పట్టుకున్నారు. ఆ తర్వాత భర్త పోతే పోయిందిలే, నా పిల్లల కోసమైనా కూడా ఉంటుందని చెప్పి క్షమించి భార్యని మళ్ళీ అంగీకరించి పిల్లల దగ్గర వదిలేసి కొన్ని రోజుల పాటుగా అక్కడే ఉండి మళ్ళీ ముంబైకి చేరుకున్నాడు. ఇక్కడికి రాగానే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆ భార్య మళ్ళీ సోనుతో కలిసి వెళ్ళిపోయింది. దీంతో ఏం చేయాలో తోచక భర్త తన కోసం కాకపోయినా పిల్లల కోసం ఉండాలి కదా తల్లి, ఆ పిల్లలకి తల్లి కావాలి కదా అని చెప్పి మళ్ళీ ఉత్తరప్రదేశ్లోని భవానీగంజ్ పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఫిర్యాదు చేశాడు. 2 రోజులు వెతికాడు, 3 రోజులు వెతికాడు, వారం రోజులు వెతికాడు. ఎట్టకేలకి ఆ అమ్మాయి కనిపించలేదు. కానీ పోలీసులు కొన్ని రోజుల తర్వాత పట్టుకొచ్చారు. దీంతో ఆ భర్త ఒక కాంప్రమైజ్కి వచ్చేసాడు. ఇక పోతే పోయింది, పీడ విరగడైపోయింది. వస్తే మళ్ళీ ఈ వస్తువుల్లో నుంచి ఏదో వస్తువు ఉపయోగించి తనని హతమార్చి మళ్ళీ ఆ సోను దగ్గరికి వెళ్తుంది అనుకున్నాడో ఏమో. ఒక ఒప్పందానికి వచ్చాడు, ఒక అంగీకార పత్రాన్ని రాసుకున్నాడు. ఇకపై ఆ భార్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ భార్యతో తెగదెంపులు చేసుకున్నా నేను, ఇక నా బతుకునాది, నా పిల్లలు నా దగ్గరే ఉండిపోతారు, ఆ భార్య ఎక్కడ పోయినా చచ్చిపోయినా బతికినా నాకు సంబంధం లేదని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూసారా, ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక వ్యక్తి ఏమో ఆ లవర్తోని వివాహం చేసిన సందర్భాలు కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. ఏకంగా ఆ భార్యని ఒక లవర్తో ఇచ్చి పెళ్లి చేసిన సందర్భాలు ఉన్నాయి. పోతే పోయింది, వాడితో పోని అని చెప్పి వదిలేశారు. ఇంకొకరేమో పోతే పోయిందని చెప్పి వదిలేసి తన కూతురుని తన దగ్గర పెట్టేసుకొని పీడ విరగడని చెప్పి ప్రశాంతంగా పాలాభిషేకం చేసుకొని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా దాదాపుగా అదే చేశాడు. కానీ చాలా క్లియర్గా ఒప్పందం రాసుకున్నాడు. నువ్వెక్కడ పోయినా నాకు సంబంధం లేదు, నువ్వెక్కడ పోయినా నాకు సంబంధం లేదు, అసలు నీకు నాకు సంబంధం లేదు, నా పిల్లలు నా దగ్గరే ఉంటారు, నేను నా పిల్లల్ని కాపాడుకుంటాను, నువ్వు లవర్తో పోతావా, గంగలో పోతావా, ఏట్లో దునికి చచ్చిపోతావా, నాకు సంబంధం లేదు, కానీ నా ప్రాణానికి మాత్రం ప్రాణహాని ఉంది నీ వల్ల, కాబట్టి ఇక నువ్వు నాకు వద్దు అని చెప్పి ఒప్పందాన్ని పోలీస్ స్టేషన్ రాసుకొని ఆ మహిళని వదిలించేసుకున్నాడు భర్త. నిజంగానే రోజు రోజుకి ఇటువంటి వార్తలు చదువుతున్నందుకు చాలా ఇబ్బందిగా అనిపించినా కూడా డెఫినెట్గా ఈ విషయాలన్నీ కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రోజు రోజుకి ఇదంతా సర్వసాధారణంగా మారిపోయింది. అందుకే చెప్తున్నాను, భార్యాభర్తల మధ్య సంబంధాన్ని చాలా దారుణాతి దారుణంగా మారుస్తున్నారు కొంతమంది వ్యక్తులు. సోనం రాజా రఘువంశీ భార్య మేఘాలయకి తీసుకెళ్లి హతమార్చింది. ఇంకో చోట ఇంకో ఘట్టం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐశ్వర్య
తన భర్త తేజేశ్వరిని ఈ రకంగానే ఒకటి మోజులో పడిపోయి తల్లి బిడ్డ ఇద్దరు ఒకే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అక్రమ సంబంధంలో భాగంగా భర్తని హతమార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్లో ప్రతి సంఘటన ఇటువంటి ఈ విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపించినటువంటి ఏదో ఒక వస్తువుకు సంబంధించిన ఉదాహరణలే. వరుసగా ఆ ఫొటోస్ ప్లే చేయండి పీసీఆర్. సోనం కానివ్వండి, ఆ తర్వాత ఇంకో చోట ఇంకో ఘటన, ఏకంగా నదిలో పడేయడమా, నదిలో భర్తను తోసేసి సెల్ఫీ పేరిట నది దగ్గర ఆపమని చెప్పి బ్రిడ్జి పై నుంచి భర్తను తోసేసి చాలా అమాయకురాలు నటించింది ఒక భార్య. ఇంకో చోట ఇంకోటి, ఇలా ఒకటి కాదు రెండు కాదు వరుస ఘటనలో రేపటి రోజున యువతని నిజంగానే పెళ్లి అంటేనే అది పెళ్లి కాదు ఉరికంపం అన్నట్టుగా వారంతా భయపడిపోయే పరిస్థితి కూడా ఉన్నాయి. సో ఏదేమైనా కూడా ఇటువంటి ఘటనలు చాలా అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అందరూ కూడా ఈ ఘటనని చూసి కలవరపాటు గురవుతున్నారు, చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ఘటనలో కూడా ఒక భర్త తన భార్య తనని హతమార్చింది, థమ్స్అప్లో పాయిజన్ కల్పించింది, ఆ తర్వాత హతమార్చి తాను ఉండేటువంటి ఆ ఇంట్లోని గోయి తీసి అందులోనే పాతి పెట్టేసింది, పూర్తి చేసింది. నిజంగా ఒక్కో రకంగా మారుతుంది. టెక్నాలజీ మారుతున్నా కొలది ఏకంగా ఇంకో దగ్గర తన భర్తని నల్గొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదాద్రి భువనగిరి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో భర్త బైక్పై వెళ్తూ ఉండగా ఆయన ఒక ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ముందు విధులు నిర్వహించుకొని ఇంటికి వస్తుండగా భర్తని వేరే ఒక వ్యక్తితో ప్రియుడితో కారుతో ఢీకొట్టించి భర్త మరణానికి కారణమైంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా సంఘటనలు ఉన్నాయి. సో నిజంగా ఇవన్నీ చాలా కలవరపాటు గురి చేస్తున్నాయి, భయభ్రాంతకు గురి చేస్తున్నాయి. సో ప్రస్తుతానికి ఈ వరుస ఘటనలపైన, వరుస అంశాలపైన మీ అభిప్రాయం ఏంటి? భార్యల్ని భర్తలు చంపడం, భర్తల్ని భార్యని చంపడం, ఇలా వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇంట్రెస్టింగ్గా ఫైనల్గా మీకు ఒక స్టాటిస్టికల్ డేటా కూడా చెప్తాను. నేను గూగుల్ని అడిగాను, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి భార్య భర్తలకు సంబంధించిన ఆత్మహత్యలు లేకపోతే మరణాలకు సంబంధించినటువంటి విషయాలపైన ఒక స్టాటిస్టికల్ డేటా ఇవ్వమంటే భార్యలు భర్తలు చంపినటువంటి సంఘటనలు 375 సగటున ఒక సంవత్సరానికి జరుగుతున్నాయి. అంటే భర్తలు మరణిస్తున్నారు భార్యల కారణంగా. అదే భార్యలు భర్తల కారణంగా మరణించిన దాంట్లో, భార్యలు చనిపోతున్న దాంట్లో 250 మాత్రమే ఉన్నాయట. అది స్టాటిస్టికల్ డేటా గూగుల్ ఇచ్చింది. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ స్టాటిస్టికల్ డేటా కానివ్వండి వరుస ఘటనలపైన. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.